అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన విశేషాలతో, మళ్ళీ విశేషాలనే అంటాను, విషయాలతో, మామూలు రొటీన్ థింగ్స్తో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. కింద శుక్రవారం, ఈరోజు బుధవారం కదా, కింద శుక్రవారం నాడు సంతకి వెళ్ళాను. పెద్దగా కూరలు అయితే అవసరం ఏం లేదు, కానీ వెళ్ళాలనిపించి వెళ్ళానమాట. ఎన్ని తీసుకున్నారు? రెండా? ఇవి భలే ఉన్నాయండి, చిన్నవి. ట్రై చేయండి. ఎంత? 20 రూపీస్ ఇవ్వండి ఓ జత. మరి సంతకొచ్చి ఈవిడ్ని పలకరించకుండా వెళ్తే చాలా నేరం కదా, అందుకే పలకరించాను. 180 రూపాయలు అయింది ఆ పలకరింపు ఖర్చు. ఆ పూసలు కనిపిస్తున్నాయి కదా తెల్లవి, అవి తీసుకున్నాను. బాగుంది, ఆఫ్ వైట్ కాదు, క్రీమ్ కాదు, అలా ఉన్నాయన్నమాట. అవి ఏదో బయటకు వెళ్ళడానికి మామూలు ప్లెయిన్ స్టిక్కర్స్, అవి ఒకటి తీసుకున్నాను. 20 రూపాయలు చెవులు తీసుకున్నాను. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వీడియో చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి ఇన్ని చేసుకునేసరికి బాగా పొద్దుపోయింది. ఆవిడ అదే అడుగుతున్నారు, ఏం మేడం ఇంత పొద్దుపోయి వచ్చారు అని. ఈరోజు అసలు రాకూడదు అనుకున్నానండి, కానీ పనేం లేదని వచ్చాను అన్నాను. ఏంటంటే నృహర్ వచ్చాడు, వచ్చి అమ్మాయి ఇంక నాకు రాత్రికి ఏం వద్దన్నాడు ఆఫీస్ నుంచి వచ్చాక. సరిపోయారా ఇద్దరికిద్దరు అన్నట్టు. ఆహనా పెళ్ళంటే సినిమాలో లాస్ట్కి అంటే గుండు హనుమంతరావు అంటారు కదా, మీ నత్తికి నా చెవిటికి సరిపోయింది అన్నట్టు గుండు హనుమంతరావు బ్రహ్మానంద మధ్య డైలాగ్ ఉంటుంది. అలా ఉంది మా ఇద్దరి పరిస్థితి. ఇది వంకాయలు, పచ్చడి వంకాయలు వస్తున్నాయి కదా ఇంక మార్కెట్లోకి, అలా కాల్చి పచ్చడండి. కాల్చిన పచ్చడిలో ఉప్పు, పచ్చిమిరపకాయ, ఇంగువ వేసుకొని అలా కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారికి ఇష్టం, ఇలాగా నాకు చాలా ఇష్టం అనమాట. సరే, ఇంకా నాకు పెద్దగా కూరలు పప్పులు చేయాల్సిన అవసరం అంత లేదు, అందుకని ఇది కాల్చి పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. చూస్తే చాలా భాగం పోయింది, మిగిలింది బాగుంది. కానీ అంటే పురుగు అయితే కాదు, ఎందుకో కాయ బాగోలేదు, పురుగు పట్టింది అయితే కాదు. సరే, మిగిలింది ఇలా కట్ చేసుకుని ఇంకా కూర చేసుకుందాంలే అని మూగుట్లో నూనె వేసి ముక్కలు వేసాను. 2 పండుమిరపకాయలు, 2 కాదు 3 అనుకుంటాను, 3 పండుమిరపకాయలు, ఉప్పు, ఇంగువ, జీలకర్ర గ్రైండ్ చేసి, కొత్తిమీర కూడా, పండుమిర్చి, కొత్తిమీర, కారం అనమాట. ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుని పేస్ట్ వేసి అదంతా కలిపాను ఒకసారి. అయితే ఏంటంటేనండి, ఇంట్లో ఎవరైనా ఉండి 4 మనుషులు ఉండి వాళ్ళకి చెయ్యాలంటే ఖచ్చితంగా మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. వీడు ఏంటంటే నాకు 2-3 వరకు అసలు తినాలనిపించదు, ఆకలే వేయదమ్మా. ఇంకా అప్పుడు 3 అయ్యాక నేను తినడం ఎందుకు, ఏకంగా రాత్రే తింటాను అని వాడి పాలసీ అదనమాట. మా విహారు ఉంటే నాకు ఖచ్చితంగా వాడు ఆఫీస్కి వెళ్తే నాకు మంచి షెడ్యూల్ ఉండేది. వాడికి ఏదో ఒకటి, ఏం చేయనండి, వేపుడా, కూర, పప్ప, చారా అన్నది కాదు, చారు వాడికి ఇష్టం ఉండదు అనుకోండి. అంతా ఏదైనా సరే వాడి టైంకి వాడికి పెట్టేస్తే చాలు, అలా ఇష్టపడతాడు వాడు. వీడేంటంటే పొద్దున తినలేనంటాడు వీడు. ఆ మధ్య విహారికి ఒంట్లో బాగోలేక ఇక్కడ ఉన్ననాళ్ళు చక్కగా అప్పటికప్పుడు బీరకాయ పప్పు, ఏదో ఆకుకూర పప్పు, అంటే పప్పులు తినచ్చు అని చెప్పాక వేడివేడిగా చేసి పెట్టేసి వాడికి పెట్టేసి నేను తినేస్తే హ్యాపీగా ఉండేది. అలాగే రాత్రిపూట ఇడ్లీ. నిజానికి నాకు కూడా పెరుగన్నం ఒక్కటి చాలండి, కాకపోతే ఏంటంటే ఆ మాత్రం ఫైబర్ ఉండాలి కదా, ఖచ్చితంగా కూర తినాలి. పప్పులు ఎప్పుడో మానేసాను, ఎప్పుడో తప్ప. ఈ హేమంత్ ఋతువు అన్నది చాలా బాగుంటుందండి. అంటే శరదృతువు అందమైంది అంటారు, కానీ హేమంత్ ఋతువు మార్గశిర పుష్యమాసాల్లో వర్షాలు పడిన తర్వాత, అంతకుముందు వర్షాలు పడిన తర్వాత వేసిన పంటలన్నీ, కూరగాయలన్నీ చేతికి వస్తాయి కదా, అన్ని రకాల కూరలు దొరుకుతాయి. అలాగే రకరకాల చామంతి పూలతో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మార్చి వరకు కూడా అన్ని రకాల కూరలు, పళ్ళు అన్నీ కూడా దొరికే టైం అనమాట. నాకు అలాగ అన్ని కూరలు, పళ్ళు అవన్నీ చూడడం అన్నా చేయడం అన్నా చాలా ఇష్టం అండి. మంచి మంచి కూరలు కొనుక్కోవడం అవి అంటే ఇష్టం. అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనకండి, ఎంచి కొనాలని అనమాట. మోర్లో ఏంటంటేనండి చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. అన్నిటికీ ఈ పేపర్ కవర్సే వైట్వి చాలా బాగుంటాయి. అయితే పెద్ద సైజులు లేవనుకోండి, ఇలా చిన్న సైజులే ఉంటాయి. నాకు చాలా బాగుంది అనిపిస్తుంది, అందుకే ఏ సరుకులు తెచ్చుకున్నా ఈ కవర్లు పారేయకుండా ఉంచుతాను, పేపర్ కవర్స్. ఇవి కూడా మోర్లోనే అనమాట. ఒక్కొక్కసారి ఇవి ఉంటాయి, అడిగి వైట్ కవర్స్, పేపర్ కవర్స్ లేవా అంటే లేవండి, అవి రావట్లేదు, ఇవి వచ్చాయంటారు. ఇవి కూడా ఎకో ఫ్రెండ్లీ అంటారు వాళ్ళు, కాకపోతే చాలా పల్చగా ఉంటాయి అన్నమాట.
ఇంకా తప్పని పరిస్థితుల్లో తెచ్చుకోవాలి. అవి ఏంటంటే డిస్పోజ్ చేయడం బాగుండాలన్నమాట. ఈ పేపర్ కవర్స్లో కూరలన్నీ సర్ది పెడితే వాటిలో చెమ్మ తేమ తడి లేకుండా ఉండి వేగరం పాడవ్వు. అబ్జర్వ్ చేయండి, ఈ పాలిథిన్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్లో మనం కూరగాయలు ఏమైనా పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే లోపల చాలా తడి ఉండిపోతుంది, ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కూడా. అందుకని మోర్లో ఈ కవర్స్, ఈ వైట్ పేపర్ కవర్స్ పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఉపయోగపడుతున్నాయి కూడా. ఈ దొండకాయలు తెచ్చి ఈ రోజుకు 15 రోజులండి. అంటే ఈ రోజు చేయలేదనుకోండి, మొన్న ఆదివారం చేశాను. ఆ రోజు మా రోహర్ని అడిగాను, చెప్పాను కదా హోటల్లో సర్వర్ నయం ఇంకా నాకంటే ఒక టిప్ అయినా ఉంటుంది. రోహరి ఇంక ఈ దొండకాయలు పాడైపోతున్నాయమ్మా, ఇప్పటికే కొంచెం పండురంగు వచ్చే కానీ బాగున్నాయి, వేయించేస్తాను తినేద్దామా అంటే నేను కూర ఒక్కటే తింటానమ్మా అన్నాడు. మొత్తానికి ఆ దొండకాయలు అవయ్యే. ఇంకా కొన్ని చిన్న ముక్కలు కట్ చేసి అవి ఉంచాను ఫ్రిడ్జ్లో. మరో బ్లౌజ్ కుట్టడానికి రెడీ అయ్యాను. ఇదేంటోనండి, ఎంత తడిపినా సరే అసలు కాటన్లాగా షింక్ అయినట్టు నాకు అనిపించలేదు. కాకపోతే కుడితే బాగానే ఉందనుకోండి. సోమవారం నాడు ఒక బృహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నాను. ఏం లేదు, కిచెన్లో ఈ గిన్నెలు మొంతలు గరిట్లు అట్లకాళ్ళు పెట్టుకునే ఆలమర్లన్నీ కూడా కొంచెం అదే కిందన ఉంటాయి కదా కిచెన్ కౌంటర్ టాప్ కింద, అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి పెట్టుకుందామని అన్నట్టు. ఆ బ్లౌజ్ సగం అయింది. ఈ రోజుకి ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇంకా హెమ్మింగ్ చెయ్యాలి. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని అన్నీ చేసి ఇగో మసాలాలు అవి ఇలా సర్దానమాట, విడివిడిగా అన్ని పేర్లు రాసి. ఇవన్నీ సర్దుకునేసరికి 1 గంటన్నారండి. ఏం లేదు, ఇది చిన్న పనికే అనమాట. చెప్పాను కదా వయసు పెరుగుతూ ఉంటే అరగంట పట్టే పని గంట అవుతుంది అనమాట. అది వయసు పెరిగిందనడానికి మనకి రుజువు. ఈ బూడిద గుమ్మడికాయలు అలా ఉన్నాయి, పాపం ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, కానీ ఇంక ఓపిక అయితే లేదండి. పోనీ పెద్దకాయ సంగతి దేవుడెరుగు, చిన్నకాయ చేద్దామంటే మా వాడు తినడు. ఇంక పచ్చివడియాల్లో అయినా చేసుకుందామంటే అసలు ఎండన్నది లేదు, ఎవరూ తినందానికి నాకెందుకంత శ్రమ. సరే ఆ రోజు ఇలాగా పని అయ్యాక ఇలాగా వెజిటబుల్ రైస్లా చేసుకున్నాను. నాకైతే ఇలాగా అన్ని పొడిగా వస్తువులు వేసి కొంచెం ఫ్లేవర్ ఉండేలాగా, పూర్తి మసాలా ఫ్లేవర్ కాకుండా అలా ఫ్లేవర్డ్ రైస్లా చేసుకోవడం నాకు చాలా ఇష్టం. కానీ విహారికి ఇలా ఇష్టం ఉండదు, వాడికి మసాలా అందులో కలిసిపోవాలన్నమాట. ఇలా వేస్తే ఇది కూడా బాగుంటుంది కానీ అమ్మ అలా బాగుంటుంది అంటాడు. రోహరి పర్వాలేదనుకోండి, వాడు తినాలే కానీ ఎలా చేసినా వాడికి ఇష్టమే. చాలా బాగుందండి ఇలా కూడా. ఏంటో మీరు చెప్తే నవ్వుతారు కానీ ఇంట్లో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవి ఉండిపోతున్నాయి. జీడిపప్పు త్వరగా అయిపోతుందండి. అంటే అస్తమాట ఇలా రైసే కదా. మన రోహర్ అంటాడు, ఉప్మా చేసినా ఏం చేసినా సరే ముద్దకు ఒక 2 జీడిపప్పులు రావాలని. మా తండ్రి అంటాను నేను. ముందు షాజీరా వేసి నెయ్యిలో అది వేయించాక దాల్చిన చెక్క, తెల్ల యాలక, నల్ల యాలక, లవంగాలు ఇవే వేసాను కొంచెం కొంచెం. అవి కూడా వేగాక ఈ కూరగాయలు, క్యారెట్, బఠానీ వేసాను. ఇంకా అవే ఎక్కువ నాకు. ఇంక సరే తాగడానికి, నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్ పడేద్దాము, ఇవి ఉన్నాయి కదా నీవు కూడా కడిగి పెట్టాను. ఈ పక్కనున్న ఈ స్టీల్ బాటిల్ ఏమో మా దిలీప్ది, మా అక్క కొడుకుది. వాడు ఇక్కడ రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టాడు, అందులోదనమాట. అది ఉన్నప్పుడు విహారేమో ఆఫీస్కి తీసుకెళ్ళి కొన్నాడు వాడుకున్నాడు. ఈ మధ్య ఎప్పుడో ఏడాది కిందటో ఎప్పుడో నాకు గుర్తులేదు కానీ ఇంకా ఏడాదిన్నర ముందో మళ్ళీ దిలీప్ ఏమో ఇక్కడికి వచ్చేస్తాడు అన్నాడు అనమాట. మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అని. అంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అయితే నేను అన్నాను, విహారీ దిలీప్ అన్నయ్య వచ్చేస్తాట, పాపం వాడి బాటిల్ వాడికి ఇచ్చేయాలి కదా, ఆఫీస్లో ఉన్నది తెచ్చిమ్మా అని. వాడికేమోనండి మార్ట్లో ఎర్ర బాటిల్ ఉంది కదా అది కొన్నాను. ఇంత చేసి మా దిలీప్ రానేలేదు. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే వాడికి అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ బాటిల్ ఉండిపోయింది. సరే వాడు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇచ్చేయాలి. ఈ పండు మిర్చి అండి మార్కెట్లో కొత్తగా వచ్చాయి, 1/4 కిలో తెచ్చాను. మేడం 1/4 కిలో అయినా అంటారు అతను. కానీ అలా 1/4 కిలో తీసుకొని చాలా మంచి పని చేశాననిపించింది. సగం పైగా పడైపోయాయి, కొన్ని పూర్తిగా పడైపోయాయి, కొన్ని ఇంకా పచ్చడికి పనికిరానట్టు అయిపోయాయి. అంటే ఊరికే మనం ఏ కూరల్లోనూ వేసుకోవడానికి ఉన్నాయన్నమాట, ఉంచాను అలాగా. ఈ బాగున్నవన్నీ శుభ్రం చేసి కొంత చింతపండు వేసి గ్రైండ్ చేశాను. తెలిసిందే కదా, కొరివి కారం, పండు మిర్చి పచ్చడి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక చూస్తే చింతపండు కలర్ అంత నచ్చలేదు నాకు. అలాంటి చింతపండు మనకి పచ్చళ్ళకి, పులుసులకి, పులిహోరకి బాగుంటుంది కానీ దీనికి కొత్త చింతపండు ఉండాలి కదా. నిజానికి వెళ్దాం అనుకున్నాను మోరుకి. చాలే ఈ 1/4 కేజీలో సగం మిరపకాయలకి మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళలేనని చెప్పి అదే గ్రైండ్ చేసి ఉంచాను.
ఇదంతా ఎందుకు అంటే నాకు వంకాయ ఆవకాయ అంటే చాలా వాంచండి, దాని మీద చాలా కోరిక. నిజానికి ఈ సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లేకపోతే నాకు ఈ కొరివి కారం మీద అంత మోజు వ్యామోహం అయితే లేవు, కానీ దీనికోసం అనమాట. ఆ 2 వంకాయలు తెచ్చాను కదా, అందులో ఒకటి ఆ రోజు అయింది, ఒకటి ఇది కట్ చేసి చిన్నది పోయిందనమాట. అవన్నీ ముక్కలు కట్ చేసుకొని ముందు నూనె వేసి బాగా కలిపి తర్వాత పసుపు, ఈ పండుమిరపళ్ళ కారం అంతా కూడా వేశానమాట 2 రోజులు ఊరాక. నిజానికి ముందే పెట్టియచ్చు, అన్నీ కలిపి ఒకేసారి ఊరుతాయి, నాకు అంత టైం లేకపోయింది. మొత్తం అంతా వేసాను, మళ్ళీ నూనె పోసి ఇంగు కూడా వేసి కలిపి ఉంచానమాట. ఇంకా వంకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి కదా, అంతవరకు కూడా రెగ్యులర్గా ఇలా పెడుతూనే ఉంటాను. అయితే ఏంటంటే ఇలాంటివి పెద్ద నొహరేమైనా తింటాడేమో తప్ప విహారికి ఆవకాయ టమాటా పచ్చడి తప్ప ఇంకేమీ నచ్చవండి. అందుకని ఇది నా కోసమనే ప్రత్యేకంగా నేను చేసుకునేదనమాట. ఇప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడతానండి. ఏంటంటే కాంతారా. ఇప్పుడు ఎందుకండి, వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది కదా, 2 ఏళ్ల పైన అయిపోయింది కదా అంటారేమో. ఇప్పుడు మాట్లాడాలనిపించింది నాకు. నిజానికి ఆ సినిమా నేను థియేటర్లో చూడలేదు. పిల్లలిద్దరూ విడివిడిగా వెళ్ళారు, రమ్మన్నారు, కానీ ఎందుకో నేను వెళ్ళలేదు అప్పుడు. ఆ తర్వాత 2 నెలలు దాటాక ఓటీటీలో వచ్చింది, సుమారు 3-4 నెలల తర్వాత. అప్పుడు చూశానమాట. అదే థియేటర్లో చూస్తే ఆ అరుపులకి, ఆ వావ్ అనే అరుపులకి నా గుండె థియేటర్లోనే ఆగిపోయి ఉండేది అనుకుంటాను నేను. నిజానికండి నాకు ఆ సినిమా ఎంత ఇష్టమో తెలుసా. ఏదో ఆ సినిమాలో ఒక సోల్ కనిపిస్తుంది, ఆత్మ కనిపిస్తుంది అనమాట. నిజానికి అందులో హీరో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. అంటే అడవితో అనుబంధం ఉంది కదా, ఆ అడవికి సంబంధించినంత వరకు కొంచెం అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే ఎప్పుడైతే తనని తాను తెలుసుకున్నాడో, ఆ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆ లాస్ట్కి ఆ ఉగ్రరూపం ప్రదర్శించడం కానీ, ఆ లాస్ట్కి వరాహ రూపం కానీ నాకెందుకోనండి లిటరల్లీ చాలా ఇష్టం. నా డౌన్లోడ్స్లో ఉండేది ఆ సినిమా. ఆ మధ్య ఎప్పుడో ఫోన్ ఫార్మేట్ చేసినప్పుడు మొత్తం అన్నీ పోయాయి అనమాట. రిషబ్ శెట్టికి జాతీయ నటుడు అవార్డు వచ్చింది కదా, జాతీయ ఉత్తమ నటుడు. అప్పుడు నేను చాలా సంతోషించానండి, కరెక్ట్గా ఇచ్చారు అవార్డు అని. అందులో చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పుష్ప 2 సినిమా చూశారు ఎవరైనా? పిల్లల విహార్ అక్కడ చూశాడు, నృహరి కూడా నేను వస్తానని చూశాడు. నేను కూడా చూడాలనుకున్నాను, కానీ ఎందుకు ఇంక చూడాలనిపించక వాడిని వెళ్ళిపోమన్నాను అనమాట. విహార్తో ఏదో డిస్కషన్ అవుతూ ఉంటే, ఈ కాంతారా నాకు చాలా ఇష్టం నాన్న, ఆ సినిమా ఎందుకో ఒక సోల్ కనిపిస్తుంది అందులో అంటే, అమ్మ లిటరల్లీ నువ్వు పుష్ప 2లో ఆ జాతర సాంగ్ చూస్తే అదే ఫీల్ అవుతావు అమ్మా, అసలు అద్భుతంగా ఉంటుంది, అస్సలు చూడడం మానద్దు అన్నాడు విహారి. కానీ చూడలేదనుకోండి, నృహరి మరీ బతిమాలేడు రమ్మని. నాకు వెళ్ళాలనిపించలేదు, ఇంక ఊరుకున్నాను. చూడాలి ఇంకా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో. ఇకపోతే ఈరోజు ఏంటంటే మా నృహరి తిన్నాడు మధ్యాహ్నం, నేను తినలేదు. ఆ పొంగలి చారు వాడికే అనమాట. నాకు ఈ బయటకు వెళ్ళి చీపుర్లు అవి కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సరే ఏకాదశి కదా అని తినలేదు. వాడికి మాత్రం పొంగలి చారు చేయమన్నాడు, చేశాను. మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.